సంఘం కార్యవర్గ సమావేశంలో కొన్ని మార్పులు చేర్పుల భాగంలో అనంతపురం జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించినటువంటి కేశన శంకర్రావు గారికి, అలాగే కుమ్మర క్రాంతి కుమార్ గారికి యువజన అధ్యక్షులు, అలాగే మా మామగారు అయినటువంటి ఎస్ఆర్ నాగభూషణం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏమంటే ఈ నియామక పత్రాన్ని మా గురువు గారు అయినటువంటి గురుప్రసాద్ సార్ గారి చేతుల మీద అందుకోవడం నాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ పొద్దు అలాంటి వారు ఎంతో మంది ముందుకు వస్తున్నారంటే అలాంటి వ్యక్తులను చూసి ఆయన ఎన్నో తూరు మాకు బూస్టింగ్ ఇవ్వడం జరిగింది, ఇలా ఉండాలి ఇలా పోవాలనే ఉద్దేశంతో. అందుకే నియామక పత్రం మా పెద్ద ఆయనతో తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి ఒకటి తెలియజేస్తా ఉన్నాను, బీసీల సంఘాన్ని ముందు ఇంకా మంచిగా తీసుకొని పోయి ప్రతి ఒక్కరిని కలుపుకొని పెద్దలతో ప్రతిదీ కానీ చర్చించి ఎలా చేయాలి ఎలా పోవాలనేది ప్రతి ఒక్కరితో చర్చించి ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాము. అలాగే సంక్షేమం సంఘం, అలాగే యువజన సంఘం, మహిళా సంఘం, విద్యార్థి సంఘం ప్రతి ఒక్క సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ తొందరలోనే కొన్ని క్యాడర్లలో మార్పులు చేర్పులు చేసుకుంటూ సంఘాన్ని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేశన శంకర్రావు గారు, యువజన సంఘం అధ్యక్షులైనటువంటి కుమ్మర క్రాంతి కుమార్ గారు మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం ప్రకారము ఈరోజు బీసీ సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షునిగా వివి భాస్కర్ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం వారి సూచనల మేరకే ఈరోజు పార్టీలకు అతీతంగా బీసీ సంక్షేమ సంఘం ఉండకూడదు, ప్రతి వర్గాల వారిని ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా యువజన యువకులు, మహిళలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొని వచ్చి 2029 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో మనం అనేది ఒక పార్టీకి ధీటుగా మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ ఈ నిర్ణయం ప్రకటించింది. అదేవిధంగా మున్ముందు ఈ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వివి భాస్కర్ బాబు గారు అనంతపురం జిల్లాలో మంచి గుర్తింపు పొంది బీసీ సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాడని దృఢ సంకల్పంతో రాష్ట్ర అధ్యక్షులు మాకు ఈ సూచన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఇచ్చిన శుభ సందర్భంగా నియామక పత్రం ఇచ్చిన మన అనేక విషయాల్లో ఈ దేశ జనాభాలో విపరీతమైన అసమానతలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ అసమానతలు ముఖ్యంగా బీసీ కులాలకు, మరి అట్టడుగున ఉండే ఎస్సీ ఎస్టీ కులాలకు ఇవంతా కూడా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంతమంది ప్రభుత్వ ఎన్ని పథకాలు పెట్టినప్పటికీ కూడా వారిని పైకి తీసుకొస్తామనే ఆలోచన అయితే స్పష్టంగా మనకు కనపడలేదు. ఈ అనగదొక్కిన సమాజాల్లో సుమారుగా 60-65% ఓటు శాతం ఉండే వాళ్లకు నామకే మాస్తి కొద్ది కులాలకు మాత్రమే రాజకీయ పదవులు ఇస్తూ వారు కూడా స్వతంత్రం లేకుండానే వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. ఒక బీసీ నాయకుడు ఎదిగినప్పుడు అనేకమైన ఆయన చెందిన ఒక్క కులానికే కాకుండా అనేకమైనటువంటి బీసీ కులాలందరినీ కూడా ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రైవేట్ ఉద్యోగాలు మీ అందరికీ తెలుసు, కొంతమందికి మాత్రమే వస్తాయి ప్రైవేట్ ఉద్యోగాలు. కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నప్పుడైతే రిజర్వేషన్ నుండి ఆ బీసీ కోటాలో కొంతమంది ఉద్యోగాలు కూడా, ఎందుకంటే అన్ని కీలకమైన పదవులలో బ్యూరోక్రసీ కూడా, రాజకీయం కంటే బ్యూరోక్రసీ కూడా చాలా ఇంపార్టెంట్. బ్యూరోక్రసీలో ఉన్నతమైన పదవులలో బీసీ కులాలకు చెందినప్పుడు వాళ్ళు ఒకరు కాకుండా ఒకరైనా కూడా స్పందించి బీసీ కులాల అభివృద్ధికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు అన్ని కులాలు కూడా ఏ కులానికి చెందినారో ఆ కులానికే కాకుండా బీసీని అంతా కూడా ఒక వర్గంగా తీసుకొని బీసీలో ఉండే అట్టడుగు వర్గాల వారికి అభ్యున్నతికి మీరందరూ కూడా కృషి చేస్తారని నూతన కమిటీ అధ్యక్షుడిగా వివి భాస్కర్ బాబుని ఎన్నుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భంగా మీరందరూ కలిసిమెలిసి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘాన్ని అభివృద్ధిపరిచి ఊరికే పదవులు తీసుకోవడం కాదు, పదవికి తగినట్ల ప్రజల్లో కూడా మనం సేవ చేసి గుర్తింపు తెచ్చుకొని తర్వాత మనం పార్టీ పెట్టాలని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి ఆలోచిస్తూ ఉన్నా. కానీ అది ఢిల్లీ లెవెల్ లోపల రిజిస్టర్ కూడా జరిగింది, కానీ ధైర్యం లేక ఆయన రిలీజ్ చేయలేకపోయాడు. మన పార్టీ పెడితే మన పార్టీలో ఉండండి, లేకపోతే వేరే పార్టీల్లోకి పోయి నీవు నేను కొట్లాడుకోవడం అనేది బాగుంటుంది. ఆ విధంగా కాకుండా ప్రజాసేవలో ఎవరైతే తిరుగుతారో వాళ్ళే గుర్తిస్తారు. ఉంటే రకరకాల పదవులు తీసుకొని తర్వాత మాకది నీకు జరుపుకోకూడదు